హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రీటైల్ ట్రేడ్ హబ్ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో ముందు రావడం జరిగింది. సో వాట్ ఐ డే అండి, హ్యూజ్ గ్యాప్ అప్ అండ్ ట్రంప్ గేమ్ ఈజ్ ఓవర్. సో ఏదైతే మనం అనుకున్నాం ఇది కావాలని ఇంటెన్షనల్గా చేస్తున్నారని చెప్పి మనం అనుకోవడం జరిగింది కదండి. సో ఆల్రెడీ మన ఛానల్ రెగ్యులర్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు అనమాట. నేను ప్రీవియస్ వీడియోస్లోనే చెప్పడం జరిగింది. అండ్ ఈ గ్యాప్స్ ఫిల్అప్ అవుతాయని మనం అనుకున్నాం కదండి. ఆ గ్యాప్ కూడా ఫిల్అప్ అవ్వడం జరిగింది. అయితే ఈరోజు మళ్ళీ వన్స్ అగైన్ దెర్ ఈజ్ ఎ రన్ అవే గ్యాప్ అనమాట అండి. అంటే ఈ రోజే కాదు, ముందు రోజు కూడా మీరు ప్రీవియస్ వీక్ కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. హ్యూజ్ గ్యాప్ అప్స్ తోటి రన్ అవే గ్యాప్ అప్స్ అంటారు అనమాట అండి. ఈ గ్యాప్స్ ఫిల్ అవ్వడానికి మార్కెట్ హ్యాస్ టు కమ్ బ్యాక్. సో మార్కెట్ ఈ గ్యాప్స్ ఫిల్ చేసి పాసిబిలిటీ ఖచ్చితంగా ఉంటుంది అనమాట అండి. అయితే ఈ 2 రోజుల ప్రైస్ యాక్షన్ చూసి ఇంకా బుల్ మార్కెట్ స్టార్ట్ అయిపోయిందా అనడానికి ఖచ్చితంగా లేదన్నమాట అండి. సో ఎందుకంటే మీరు చూస్తే కనుక సో నార్మల్గా మార్కెట్ యొక్క ప్రైస్ యాక్షన్ మీరు చూస్తే క్లియర్గా అర్థమవుతుందన్నమాట అండి. సో నార్మల్గా గ్రాడ్యువల్గా ఫాల్ కానివ్వండి, స్లోగా రైజ్ కానివ్వండి ఇది జరుగుతూ ఉంది. డబుల్ టాప్ ఫార్మేషన్ వచ్చింది, ఇది కూడా మనం డిస్కస్ చేసాం. ప్రైస్ రిజెక్షన్ రావచ్చని మన ఛానల్ రెగ్యులర్ ఫాలో చెప్పడం జరిగింది. అండ్ డబుల్ బాటమ్ వచ్చినప్పుడు కూడా సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళొచ్చని మనం డిస్కస్ చేసి ఇవన్నీ కూడా సో ప్రైస్ యాక్షన్ స్మూత్గానే ఉందన్నమాట. బట్ కానీ ఈ లెగ్ ఏదైతే ఉందో షార్ప్ ఫాల్ అనమాట అండి. చాలా వితిన్ లైక్ మ్యాటర్ ఆఫ్ 2-3 డేస్, 2-3 ట్రేడింగ్ డేస్లోనే షార్ప్ ఫాల్ రావడం జరిగింది. మళ్ళీ అగైన్ బాటమ్ తర్వాత ఒక వితిన్ 3-4 డేస్లోనే మీకు హ్యూజ్ జంప్ అనమాట. ఎందుకంటే మధ్యలో ట్రేడింగ్ హాలిడేస్ ఉన్నాయి కదా. సో అంటే 3 డేస్లో ఫాల్, 3 డేస్లో రైజ్ అన్నట్టుగా చాలా స్టీప్ ఫాల్ అండ్ స్టీప్ రైజ్ అనేది మార్కెట్లో చూడొచ్చు అనమాట. హ్యూజ్ గ్యాప్ డౌన్ ట్రంప్ అనౌన్స్మెంట్ తర్వాత అనమాట అండి. హ్యూజ్ గ్యాప్ అప్స్ అనమాట. 1, 2, 3 గ్యాప్ అప్స్ అండ్ 1 గ్యాప్ డౌన్ అన్నట్టు మొత్తం ఏదైతే డిప్ వచ్చిందో అదంతా కూడా కవర్ అయితే అవ్వడం జరిగిందనమాట అండి. ఫర్ టైమింగ్ అయితే ఎవరైతే ఇక్కడ ప్రీవియస్గా బై చేసి ఉండిపోయారో, ఈ లెవెల్ గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ సెల్లింగ్ వెళ్ళి పాసిబిలిటీ ఉంటుంది అనమాట అండి. ఆ సెల్లింగ్ జోన్ ఏంటంటే నెక్స్ట్ బుల్ మార్కెట్ స్టార్ట్ అయింది, నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ బుల్ మార్కెట్ ట్రెండ్ స్టార్ట్ అయింది అని మనకు కన్ఫర్మేషన్ తీసుకోవాలంటే టెక్నికల్గా నేను చెప్తున్నాను అనమాట అండి. ఫండమెంటల్ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో టెక్నికల్గా మనం ఎప్పుడు కన్ఫర్మేషన్ వస్తుందంటే 23,800 దాటి డెసిసివ్గా క్యాండిల్స్ క్లోజ్ అవుతూ ఉంటే కనుక అప్పుడు వీ కెన్ బిలీవ్ అనమాట అండి. అప్పుడు మనం నమ్మొచ్చు అనమాట అండి. ఓకే, సో మళ్ళీ కంటిన్యూషన్ అవుతుంది. ఎందుకంటే ఒక బేస్ లైక్ స్ట్రాంగ్ ఒక బిల్డింగ్ కట్టాలంటే మనకి ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్. అదేవిధంగా సో అంత ఫ్యూచర్ మళ్ళీ ఒక బుల్ రన్ రావాలి, ఆల్ టైమ్ హైక్ మళ్ళీ వెళ్ళాలంటే డెఫినెట్గా ఒక ఫౌండేషన్, ఒక కన్సాలిడేషన్, ఒక ఎక్యుములేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అండి. సో అది టేక్స్ టైం అనమాట అండి. సో ఎందుకంటే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటేనే కదా సో బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ మనం కన్స్ట్రక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా సో బేస్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే సో నెక్స్ట్ వచ్చే మూవ్ కూడా స్ట్రాంగ్గా ఉండి పాసిబిలిటీ ఉంటుంది అనమాట అండి. సో అందువల్ల మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట, చిన్న చిన్న ఫాల్స్ బ్రేక్అవుట్స్ కూడా అవుతూ ఉంటాయి. అవి మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. అందువల్ల 23,800 దాటి డిసెసివ్గా ప్రైస్ మార్కెట్ క్లోజ్ అవుతే కనుక దెన్ వీ కెన్ బిలీవ్. బట్ నేను అనుకునేది ఏంటంటే సో మార్కెట్ మీన్ వెల్ ఇంకా రేపు ఏదైనా కొంచెం గ్యాప్ అప్ వచ్చినా మళ్ళీ ఒక బేరిష్ క్యాండిల్ కనుక ఫామ్ అయితే రైట్, ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయితే కనుక అగైన్ ఇట్ మే కమ్ డౌన్ టు ఫిల్ అప్ ద గ్యాప్స్ అనమాట అండి. ఓకే, ఆర్ ఇంకా కంటిన్యూ ఎక్స్టెండ్ అవుతే కనుక తర్వాత అయినా రావచ్చు అనమాట. ఒక కన్సాలిడేషన్ లెవెల్ ఉండి ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. అయితే దీనికి ఫండమెంటల్ ట్రిగ్గర్ ఏంటంటే ఆన్ గోయింగ్ ఎర్నింగ్ సీజన్ అనమాట అండి. ఇప్పుడు ఎర్నింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా. సో చాలా కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ అనేవి కొంచెం డౌట్ఫుల్గానే చెప్తున్నారు అనమాట అండి. సో గ్రోత్ అనేది ఖచ్చితంగా కొంచెం క్వశ్చన్ మార్క్ లాగా ఉంది కదా. సో అది వన్స్ క్లియర్ అయితే తప్ప సో వీ కెనాట్ సే అనమాట అండి ఫ్రెండ్స్, రైట్. సో నెక్స్ట్ లెగ్ స్టార్ట్ అయిపోయిందని చెప్పడానికి ఖచ్చితంగా లేదనమాట అండి. సో అందువల్ల స్టే కాషియస్. ఇండివిజువల్ స్టాక్స్లో వీ హ్యావ్ టు ఫాలో అనమాట అండి. ఇండివిజువల్ స్టాక్స్లో స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్ విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్. ఎందుకంటే ఎగ్జాక్ట్ మనం చాలామంది ఏంటంటే స్మార్ట్గా ఎగ్జాక్ట్ లోలో కొనేద్దాం, ఎగ్జాక్ట్ హైలో అమ్మేద్దాం అని ట్రై చేస్తూ ఉంటారు. చాలా స్మార్ట్ అనుకుంటూ ఉంటారు. బట్ మార్కెట్ ఈజ్ సుప్రీం అనమాట అండి. సో నేను కాదు, వరల్డ్లో ఎంత ఫేమస్, ఎంత పెద్ద ట్రేడర్ ఇన్వెస్టర్ అయినా కూడా నోబడీ క్యాన్ ఎగ్జాక్ట్లీ బై ఎవ్రీ టైమ్ అనమాట అండి ఎట్ ద లో అండ్ ఎగ్జాక్ట్లీ సెల్ ఎట్ ద టాప్ అనమాట అండి. దట్ ఈజ్ ఆల్మోస్ట్ నియర్ టు ఇంపాసిబుల్ ఫ్రెండ్స్. అందువల్ల ఏంటంటే సో మనం ఒక ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ ద్వారా మాత్రమే మనం వీ కెన్ సర్వైవ్ ఇన్ దిస్ గేమ్ అనమాట అండి, రైట్. సో అందువల్ల లాసెస్ వస్తాయండి. నాకే కాదు, ఎంత పెద్ద ట్రేడర్స్ వీ హ్యావ్ టు బుక్ ద లాసెస్. ఒక్కొక్కసారి లాసులు వస్తూ ఉంటాయి. వీ హ్యావ్ టు సర్వైవ్. ఎందుకంటే సో వీ నెవర్ నో కదా, ఈవెన్ ట్రంప్ గారికి తెలియదు నెక్స్ట్ అనౌన్స్మెంట్ ఆయన ఏం చేస్తారో. సో అలా హౌ కెన్ వి ప్రిడిక్ట్, రైట్. సో ఇది అయిపోయిన తర్వాత అయ్యో మనం ముందే వచ్చేసామండి ఇలా ఈ తర్వాత సినిమా పిక్చర్ తర్వాత క్లారిటీ వస్తుంది, ముందు తెలియదు కదా.
బట్ వీ హ్యావ్ టు ఫాలో అవర్ మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్. స్టాప్ లాస్ అంటే స్టాప్ లాస్, వీ హ్యావ్ టు ఎగ్జిట్ అండి, రైట్? సో అలా కాదు, ఈ హ్యాబిట్ కనుక మీరు అలవాటు చేసుకుని, లేదు అవుతుందిలే, ఇది మన మైండ్ని కొంచెం డివేట్ చేసి ప్రైస్ కిందకు వెళ్ళినా మళ్ళీ పైకే వస్తుందని ఎప్పుడు అలాంటి స్టాండర్డ్ రూల్స్లా కొంతమంది కన్ఫర్మేషన్స్ తీసుకుంటూ ఉంటారు అన్నమాట అండి. సో అది చాలా రాంగ్ అనమాట అండి. ఆ హ్యాబిట్ అనేది ఒకసారి ఇట్ విల్ కిల్ యూ కంప్లీట్లీ అండ్ ఇట్ విల్ కిక్ యూ అవుట్ ఆఫ్ ట్రేడింగ్ అనమాట అండి. సో అందువల్ల వీ హ్యావ్ టు కీప్ ఆన్ బుకింగ్ లాసెస్ అనమాట అండి. లాసెస్ ఆర్ పార్ట్ ఆఫ్ ద గేమ్. నెక్స్ట్ రన్ వచ్చినప్పుడు విల్ బీ గెటింగ్ దట్ బెనిఫిట్ అనమాట. అండ్ మార్కెట్లో రిటర్న్స్ ట్రేడింగ్లో ఎప్పుడు కూడా మనకు బ్యాంక్లో ఫిక్స్డ్గా 5% 6% వచ్చినట్టు రిటర్న్స్ రావండి. ఒక్కొక్క సంవత్సరం యూ షుడ్ బి గెటింగ్ మేబీ 10-12% నెగిటివ్ రిటర్న్స్ రావచ్చు. అండ్ ఒక సంవత్సరం 20% 30% మార్కెట్ బుల్ ట్రెండ్లు అది ఉన్నప్పుడు ప్రాఫిట్స్ వస్తాయి. ఆన్ అన్ యావరేజ్ 15% 20% అబౌవ్ రిటర్న్స్ లాంగ్ టర్మ్లో జనరేట్ చేయగలిగితే ఇట్స్ ఎక్స్ట్రాడినరీ అనమాట అండి. రియల్లీ ఛాలెంజింగ్, అంత ఈజీ టాస్క్ అయితే కాదు. ఎందుకంటే చాలామంది ఫండ్ మేనేజర్స్ ఎవరైతే క్రోర్స్ ఆఫ్ వర్త్ మనీ డీల్ చేస్తున్నారో, ఎక్స్పీరియన్స్ ఉండి, స్కిల్స్ ఉండి, రైట్, దే హ్యావ్ మెటీరియల్ మీన్స్ ఎవ్రీథింగ్ ఉంది కదా వాళ్ళ దగ్గర, హిస్టరియల్ డేటా, అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్స్ ఇవన్నీ ఉన్నా కూడా 100% మంది ఫండ్ మేనేజర్స్ ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఇండెక్స్ రిటర్న్స్ని బీట్ చేయడానికి దే స్ట్రగుల్ అండి, రైట్? సో అలాంటిది మనకి ఎంత కావాలి, ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది చాలామందికి ఐడియా ఉండదు. చాలామంది ఏంటంటే ఇన్ఫినిటీ ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట అండి. అది పాసిబుల్ కాదు ఫ్రెండ్స్. అందువల్ల ఏంటంటే, సో ఒకవేళ ఏదన్నా స్టాప్ లాస్లు వచ్చి అయ్యి అది ఉంచుంటే బాగున్ను, ప్రైస్ మొత్తం రికవర్ అయిపోయింది అనిపిస్తూ ఉంటుంది. బట్ కానీ నెవర్ నో కదా, ఎందుకంటే అక్కడ యూఎస్లో ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది, కొంచెం కొన్ని లక్షల మంది వీధుల్లోకి రావడం జరిగింది, రైట్? సో తర్వాత డెసిషన్ కొంచెం మార్కెట్స్ పడిపోవడం మొదలుపెట్టాయి. అందువల్ల సడన్గా తీసుకున్నారు. లేదు ఒక్కొక్క 4 రోజులు, ఇంకొక వారం రోజులు ఏదైనా డెసిషన్ ఎక్స్టెండ్ అయ్యి ఉంటే కనుక ఫాల్ ఇంకా సివియర్ అయ్యి ఉందేమో కదా, రైట్? హూ నోస్, ఎవరికి తెలియదు కదా ఫ్రెండ్స్, రైట్? సో అయితే స్టిల్ ఇక్కడ మీరు చూస్తే కనుక వీక్లీ టైం ఫ్రేమ్ చార్ట్ మీరు చూస్తే కనుక షూటింగ్ స్టార్ ప్యాటర్న్లా కనిపిస్తుంది మీకు, చూసారు కదా, రైట్? ఓకే ఫ్రెండ్స్, సో నిఫ్టీ అనేది ఆ లెవెల్స్ మనం చూసాం కదా. అండ్ కింద సపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో, రన్ అవే గ్యాప్స్, అక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, యాక్చువల్గా నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. నిఫ్టీ వాల్యుయేషన్ కంటే బ్యాంక్ నిఫ్టీ వాల్యుయేషన్ చాలా రీజనబుల్గా ఉందనే విషయం చాలాసార్లు నేను మీకు చెప్తా వచ్చాను. మన ఛానల్ రెగ్యులర్ ఫాలోవర్లు తెలుసు కదండి, ఓకే? సో వన్స్ అగైన్ హ్యూజ్ గ్యాప్ అప్ అండి. బ్యాంక్ నిఫ్టీలో కూడా గ్యాప్ ఫిల్ అవ్వాలన్నమాట అండ్ ఇట్ హ్యాస్ టు కమ్ బ్యాక్. ఇఫ్ నాట్ టుడే, టుమారో ఆర్ నెక్స్ట్ వీక్, రైట్? వన్ డే ఆర్ ద అదర్ డే ఇట్ హ్యాస్ టు కమ్ బ్యాక్ అనమాట. అలాగే గ్యాప్స్ ఫిల్ అవుతూ ఉంటాయి మోస్ట్లీ, రైట్? అయితే 100% ఇది కూడా స్టాండర్డ్ రూల్ ఏం కాదు, బట్ కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ అనమాట. అయితే ఇక్కడ కూడా చిన్న గ్యాప్ ఉంది యాక్చువల్గా, రైట్? విల్ సీ ఏం జరుగుతుందో చూద్దాం, ఓకే? సో ఓవరాల్గా సో బ్యాంక్ నిఫ్టీ ఇట్ ఈస్ లుకింగ్ వెరీ బుల్లిష్ అండి. ఈరోజు కూడా ఒక మంచి గ్రీన్ క్యాండిల్ ఉంది. అయితే ప్రీవియస్లీ ఇట్ వాజ్ యాక్టింగ్ యాజ్ రెసిస్టెన్స్ అనమాట. ఈ లెవెల్ ఇక్కడ నెక్ బ్రేక్ అయింది కదా, సో ఆ లెవెల్ దగ్గరికి ఆల్మోస్ట్ రీచ్ అవుతున్నాం కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు యాక్ట్ యాజ్ రెసిస్టెన్స్ ఫర్ నౌ, రైట్? ఆ రెసిస్టెన్స్ని ఓవర్కమ్ చేసి 53,000 మార్క్ దాటి వెళ్ళడం అనేది రియల్లీ బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఛాలెంజింగ్ అనమాట అండి. అది దాటితే కనుక రీసెంట్ లైఫ్ టైమ్ హైస్ లైక్ 53,700 లెవెల్స్ కూడా వెళ్ళినా మన ఆశ్చర్యపోకలేదు అనమాట అండి. బట్ వీల్ వెయిట్ అండ్ సీ. సో ఎందుకంటే బట్ బ్యాంక్ నిఫ్టీ ఈజ్ రియల్లీ లుకింగ్ బ్యూటిఫుల్ అనమాట అండి, చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ప్రీవియస్ కన్సాలిడేషన్ లెవెల్ అక్కడి నుంచి రిజెక్షన్ వచ్చింది మనం చూసాం కదా, అది దాటుకుని వెళ్ళడం యాక్చువల్గా నా ఒకవేళ రివర్స్ వచ్చినా కూడా ఈరోజు లో కానీ ఆర్ ప్రీవియస్ ఏదైతే క్లోజింగ్ ప్రీవియస్ హై ఉంది కదా, క్యాండిల్ గ్యాప్ ఉంది కదండి, అవి లైక్ 51,250 51,200 లెవెల్స్ ఇవే సపోర్ట్ కింద బ్యాంక్ నిఫ్టీకి యాక్ట్ చేసి ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, రైట్? అయితే ఈరోజు ఇన్స్టిట్యూషన్స్ ఏం చేసాయో చూద్దాం. సో ఇన్స్టిట్యూషన్స్ డేటా అయితే నేను కొంచెం వీడియో ఎర్లీగా రికార్డ్ చేస్తున్నాను అనమాట అండి. సో యా, ఓకే, లుక్ అట్ దిస్ క్రేజీ మ్యాడ్నెస్, రైట్? ఎఫ్ఐఐస్ 6,000 కోట్లు బయ్యింగ్ చేశారు, రైట్? డిఐఐస్ 2,000 కోట్లు సెల్లింగ్ చేశారు, ఓకే అండి? సో మీరు చూడొచ్చు అనమాట అండి. అయితే ఇన్స్టిట్యూషన్స్ ప్లేట్ రివర్స్, ప్లేట్ మార్చే, ప్లేట్ ఫిరాయింపు, రైట్? అయితే అయిపోయిందా, ఇంకా ఎఫ్ఐఐస్ బయ్యింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారా, రైట్? ఏవైతే లక్షల కోట్లు ఇండియా నుంచి వెళ్ళిపోయిందో మనీ, మొత్తం మనీ వచ్చేస్తుందా అంటే నో బడీ నోస్, రైట్? అండ్ అంత ఇమీడియట్గా వచ్చేస్తుందా అంటే ఐ డోంట్ థింక్ సో. విల్ వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి. డేటా కూడా ఒకసారి చూద్దాం. అయితే నిఫ్టీ 50 అడ్వాన్స్ డిక్లైన్ మీరు చూస్తే కనుక ఇట్ షోస్ ద కైండ్ ఆఫ్ మ్యాడ్నెస్, క్రేజీ స్ట్రెంత్ అనేది కనిపించింది అనమాట అండి. నిఫ్టీ 500లో కూడా 474 కంపెనీలు పెరగడం మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి, రైట్? విచ్ ఈస్ షోయింగ్ ట్రెమండస్ స్ట్రెంత్ అనమాట అండి, ఓకే? అండ్ లుక్ ఎట్ దిస్, రైట్? సో ఎఫ్ఐఐస్ యొక్క క్యాష్ మార్కెట్ పొజిషన్ చూస్తే కనుక ఈరోజు ఇంకా అప్డేట్ అవ్వలేదండి ఇక్కడ, ఓకే? ఓవరాల్గా సో నెట్ మంత్లీ బేసిస్ మీద చూద్దాం అనమాట అండి. సెల్లింగ్లో ఉన్నారా ఏప్రిల్ అనేది, ఓకే? సో ఏప్రిల్ నెలలో 34,000 crores ఆల్రెడీ సెల్లింగ్లో ఉన్నారు. ఈరోజు ఒక 6,000 crores బై చేసినంత మాత్రాన
స్టేటస్ ఏం మారిపోలేదు. స్టిల్ దే ఆర్ నెట్ సెల్లర్సే ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్. ఓకే అండి. అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ అగైన్ ఏంటి ఎనీ టైమ్ మేబీ షార్ట్ కవరింగ్ అవ్వచ్చు. మళ్ళీ అగైన్ దే గో ఫర్ అనదర్ రౌండ్ ఆఫ్ సెల్లింగ్. వి నెవర్ నో కదా. సో అందువల్ల ఇంకా అయిపోయింది, రివర్స్ అయిపోయిందని నేనైతే అనుకోవట్లేదనమాట అండి. అండ్ జియో పొలిటికల్ ఇష్యూస్ ఎలాగ ఉన్నాయి, అండ్ నేను గోల్డ్లో కొంచెం పార్షియల్గా ఎగ్జిట్ అవ్వడానికి రెడీగా ఉన్నాను, అలారం పెట్టుకున్నాను. ఏదైనా రివర్స్ వస్తే కంప్లీట్ ఇంకా అనదర్ సమ్ 10% ఇంకా 20% ఎగ్జిట్ అవుతాను కూడా నేను చెప్పాను కదా. సో అయితే సిల్వర్ నేను బై చేశాను చెప్పాను కదండి. సిల్వర్ నేను బై చేసిన తర్వాత ఒక 7%, 8% ఆల్రెడీ పెరగడం జరిగింది. అయితే ఇన్ఫ్యాక్ట్ గోల్డ్లో కూడా మొమెంటమ్ అయితే కంటిన్యూ అవుతుంది. సో అయితే అంతా బాగుంది, అన్నీ కూల్ అయిపోయినాయి. బట్ కానీ గోల్డ్ గోయింగ్ క్రేజీ అనమాట. ఎందుకంటే యాక్చువల్గా డాలర్తో పెగ్ అయి ఉంటుంది జనరల్గా గోల్డ్, మీకు తెలుసు కదా. అయితే డాలర్ ఇండెక్స్ పడతా ఉంది. యా ఓకే, లుక్ ఎట్ దిస్ డాలర్ ఇండెక్స్. యా గవర్నమెంట్ బాండ్ డీల్, రైట్. సో డాలర్ ఇండెక్స్ పడతా ఉందన్నమాట అండి. సో డాలర్ పడతా ఉన్నా కూడా గోల్డ్ పెరిగిపోతూ ఉంది. అది ఇండియాకే లిమిటెడా లేకపోతే గ్లోబల్గా కూడా సినారీ ఉందో ఒకసారి చూడాలన్నమాట అండి. బట్ కానీ ఇది కామెక్స్ గోల్డ్ ఫ్యూచరే. ఓకే, సో ఇట్ ఈస్ రియల్లీ గోయింగ్ బాంకర్స్ అనమాట అండి. గోల్డ్ అయితే చాలా పిచ్చిగా క్రేజీగా పెరిగిపోతూ ఉంది. సో విచ్ ఇస్ నాట్ గుడ్ అండి. యాక్చువల్గా అంత క్రేజీ రైజ్ స్టీప్గా పెరగడం కూడా కరెక్ట్ కాదనమాట అండి. సో అది మనం దృష్టిలో పెట్టుకోవాలన్నమాట, రైట్. సో అందువల్ల ఏంటంటే, సో నేను కొంచెం ఏదైనా రివర్సల్ అయితే కనుక సో ప్రాఫిట్ బుక్ చేయడానికి ఐ ప్రిఫర్ అనమాట అండి ఫ్రెండ్స్. ఓకే, నా కొంచెం స్టాప్ లాస్ లైక్ ఇంకా నేను పైకి ట్రయల్ చేస్తున్నాను అనమాట అండి. రివర్స్ అయినప్పుడు ఐ విల్ బి ఎగ్జిటింగ్ గోల్డ్ అయితే కొంచెం ప్రాఫిట్ బుక్ చేస్తాను అనమాట అండి. ఓకే, అండ్ డాలర్ ఇండెక్స్ ఎప్పుడైతే కొంచెం స్లో అయిందో ఆటోమేటిక్గా క్రూడ్ ఇవన్నీ ఇష్యూ ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా తగ్గుతున్నాయి అనమాట అండి. సో థింగ్స్ ఆర్ కమింగ్ అండర్ కంట్రోల్. సో అల్టిమేట్గా యూఎస్కి కావాల్సింది కూడా అదే అనమాట. ఇన్ఫ్లేషన్ బాగానే ఉంది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉందని చూపించాలి, రేట్ కట్స్ చేయాలి. అదే వాళ్ళ అల్టిమేట్ టార్గెట్ అని నేను ఆల్రెడీ ఒక డీటెయిల్డ్ వీడియో అనేది మీకు చేయడం జరిగింది కదా. ఓకే, కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ అండ్ రియాలిటీ, ఆటో, సో మెటల్స్ అన్నీ కూడా సో ఊపిరి పీల్చుకుంటున్నాయి అనమాట అండి. బట్ కానీ ఎంత స్టీప్ ఫాల్ తర్వాత జస్ట్ ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ నార్మల్ పుల్ బ్యాక్ అనమాట అండి. ఓకే, బట్ ఆల్ సెక్టర్ ఇండిసెస్ క్లోజ్డ్ ఇన్ గ్రీన్ అండి. మొత్తం అన్ని సెక్టర్ ఇండిసెస్ కూడా గ్రీన్లో క్లోజ్ అవ్వడం అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ క్రేజీ బౌన్స్ అనమాట అండి. స్మాల్ క్యాప్ ఇవన్నీ కూడా దే ఆర్ అవుట్ పెర్ఫార్మింగ్ వన్స్ అగైన్. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీతో పోల్చుకుంటే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ దే అవుట్ పెర్ఫార్మ్డ్ అండి, రైట్. మీరు చూడొచ్చు అనమాట 3% పైన పెరగడం జరిగింది, రైట్. సో నిఫ్టీ 2% పెరిగింది అనమాట అండి. సో బయింగ్ అయితే మళ్ళీ మొత్తం డెప్త్ ఆఫ్ ది మార్కెట్ కనిపిస్తుంది అనమాట అండి. బట్ ఇది ఎంతవరకు సస్టైన్ అవుద్దో విల్ వెయిట్ అండ్ వాచ్, రైట్. అండ్ కమింగ్ టు గ్లోబల్ మార్కెట్స్, బ్రీఫ్గా దే టెస్టెడ్ లైక్ 20% లెవెల్. అండ్ నేను మీకు లైవ్ స్ట్రీమ్లో క్లియర్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ నేను నాస్డాక్ ఈటీఎఫ్స్ అవి కొంటున్నాను కూడా షేర్ చేశాను కదా. ఎందుకంటే అక్కడ యుఎస్ మార్కెట్స్, యుఎస్ పొలిటీషియన్స్ డెఫినెట్గా దీన్ని ఎలక్షన్స్లో కానీ ప్రతిసారి మెన్షన్ చేస్తారు. షేర్ మార్కెట్ని ఒక స్కేల్ కింద తీసుకుంటూ ఉంటారని చెప్పాను కదండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. ప్రీవియస్ బ్రేక్అవుట్ అయిన లెవెల్ ఏదైతే మనం ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నామో ఎగ్జాక్ట్ ఆ లెవెల్ వీక్లీ టైం ఫ్రేమ్లో మీరు చూడొచ్చు అనమాట. టచ్ చేసిన తర్వాత మంచి క్రేజీ బౌన్స్ అనేది రావడం జరిగింది. అయితే ట్రంప్ గారి మూమెంట్ ఊపు చూసి 200 పీరియడ్ అనేది టెస్ట్ అవుద్దేమో అనుకున్నాను వీక్లీ టైం ఫ్రేమ్లో. బట్ కానీ టెస్ట్ చేయలేదన్నమాట అండి. 200 పీరియడ్ టెస్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఓకే, 200 పీరియడ్ టెస్ట్ అవ్వకుండానే సో మార్కెట్ అయితే రికవర్ అయింది, నాస్డాక్ ఇవన్నీ మీరు చూస్తే. అయితే స్టిల్ 20 పీరియడ్ అనేది ఇంకా క్రాస్ అవ్వలేదండి. యూ కెన్ ఇమాజిన్ అనమాట. అంతా ఫాల్ వచ్చిందనమాట అండి. సో షార్ప్ ఫాల్ కదా. అయితే రికవరీ ఓన్లీ 1 or 2 days సస్టైన్ అవుద్దా ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది అనేది దీని ఫాలో అప్ ప్రైస్ యాక్షన్ ఇంకా డెవలప్ అవ్వాల్సి ఉందన్నమాట అండి. సో తర్వాత వీ కెన్ కమ్ టు కంక్లూజన్. ఓకే, ట్రెండ్ ఇక్కడ కూడా రివర్స్ అయింది కాబట్టి గ్లోబల్ మార్కెట్ సస్టైన్ అవుతున్నాయి కాబట్టి సో వీ కెన్ బిలీవ్ అనమాట. బట్ కానీ లుక్ ఎట్ ది స్టిల్ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కూడా ఇంకా ఈ ఇండిసెస్ క్రాస్ అవ్వలేదంటే స్టిల్ వీక్నెస్ ఉందనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్, రైట్. ఓకే, అండ్ కమింగ్ టు యూరోపియన్ ఇండెక్స్, డాక్స్ కూడా చూడొచ్చు అనమాట అండి. చాలా వండర్ఫుల్గా పెరుగుతున్నది, కాస్త ట్రంప్ గారి దెబ్బకి విలవిల్లాడిపోయిందని చెప్పి అంటుంటారు కదా. సో ఆ టైప్లో ఇండెక్స్ కాస్త చాలా ఫాల్ అనేది మనం చూడొచ్చు అనమాట అండి. సో పైనుంచి 20% అండి, చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఎగ్జాక్ట్ లైక్ బేర్ మార్కెట్ టెరిటరీలోకి వెళ్ళకుండా సో వెళ్ళలేదు అన్నట్టుగా జస్ట్ దే కెప్ట్ ఇట్ హోల్డ్ అనమాట అండి.
అండ్ బౌన్స్ అయితే మళ్ళీ బానే వచ్చింది. బట్ కానీ ఇది ఎంతవరకు సస్టైన్ అవుద్దో చూద్దాం అనమాట అండి. రైట్? ఎందుకంటే మీరు బ్యాక్ టెస్ట్ చేసి ప్రీవియస్‌గా ఎళ్ళినప్పుడు ఈ లెవెల్స్‌కొచ్చినప్పుడు మంచి సపోర్ట్ ఏరియా ఇవన్నీ అనిపిస్తూ ఉంటది. బట్ కానీ ఆ టైంలో నేను చెప్తూ ఉంటాను కదండీ! ఎగ్జాక్ట్ పానిక్ లోలో ఉన్నప్పుడు మనల్ని బై చేయనివ్వరు. హైలో ఉన్నప్పుడు మనల్ని సెల్ చేయనివ్వరు. సో, మార్కెట్ యొక్క సెంటిమెంట్ అలా క్రియేట్ అవుతదనమాట. న్యూస్ ఇవంతా నాయిస్ మనకు చూస్తే గనక లోలో ఉన్నప్పుడు ఇంకేదో అయిపోద్ది. మూడో ప్రపంచ యుద్ధం వచ్చేస్తది. ఇంకా మొత్తం ఇలాగ నెగెటివ్ అన్నీ చెప్తా ఉంటారు. ఎక్స్‌ట్రీమ్ బుల్లిష్‌గా ఉండి అంతా బాగున్నప్పుడు నిఫ్టీ 1,00,000 అయిపోతది. చాలా ఆప్టిమిస్టిక్ కామెంటరీ వస్తా ఉంటది. అప్పుడు మనం సెల్ చేయలేం. లోలో పానిక్‌లో ఉన్నప్పుడు బై చేయలేం అనమాట. అందువల్ల ఎప్పుడు చెప్తా ఉంటాను. మన ఛానల్ రెగ్యులర్ ఫాలోవర్లు తెలుసు కదా! ఎగ్జాక్ట్ లోలో కొనేద్దాం, ఎగ్జాక్ట్ హైలో అమ్మేద్దాం అనేది ఇంపాసిబుల్ కాబట్టి ఇండివిడ్యువల్ స్టాక్స్‌లో మనం మనీ మేనేజ్మెంట్ ఫాలో అవుతా. సో, మనం చేసుకోవడం ఒకటే మార్గం మనం చేయగలిగి మన చేతిలో ఉన్న పాసిబిలిటీ అనమాట. రైట్? అయితే విక్స్ మాత్రం చాలా ట్రెమెండస్‌గా 60 వెళ్ళిపోయి నౌ ఇట్ కేమ్ టు 30 అండి. రైట్? యూఎస్‌లో విక్స్ క్రేజీనెస్ మీరు చూడొచ్చనమాట అండి. సో, చెప్పాను గదా! అక్కడ విక్స్ కూడా ట్రేడ్ చేస్తా ఉంటారనమాట. ఇట్స్ లైక్ ట్రేడబుల్ ఆహ్, ఇన్‌స్ట్రుమెంట్ కింద ఉంటదనమాట అండి. సో, అయితే విక్స్ కూల్ ఆఫ్ అవ్వడం అనేది ఇట్స్ ఎ గుడ్ సైన్ అట్‌లీస్ట్ కొంచెం రైట్. సో, అక్కడ కొంచెం ఏదైతే అన్‌సర్టెనిటీ ఉందో అది కొంచెం కూల్ అయిందని చెప్పి అది ఇండికేట్ చేస్తుంది. అదేవిధంగా ఇండియా విక్స్ కూడా మీరు చూడొచ్చు. ఇట్ షాట్ అప్ అనమాట అండి. అయితే వి ఆర్ నాట్ లైక్ యాస్ మచ్ యాస్ యూఎస్ అనమాట అండి. సో, అంత అంత మరీ పైకి వెళ్ళకుండా సో, అట్‌లీస్ట్ రైట్. సో, ఇట్ ఈస్ రెస్పెక్టింగ్ అనమాట అండి. కనీసం 20 లెవెల్స్, 25 లెవెల్ అనేది చాలా ఎక్స్‌ట్రీమ్ వాలటిలిటీ లెవెల్ అనమాట అండి. సో, అది మనం దాటలేదనమాట అండి. ఆ లెవెల్ నుంచే మనం రిజెక్షన్ అయితే కూల్ ఆఫ్ అయితే విక్స్ అయితే రావడం జరిగింది కాబట్టి విచ్ ఈస్ ఎ గుడ్ సైన్ అనమాట. అట్‌లీస్ట్ కొంచెం మార్కెట్స్ కన్సాలిడేట్ అవుతాయి. సో, మార్కెట్స్ కొంచెం మనకి బ్రేతర్ తీసుకొని కన్సాలిడేషన్ అవి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. రైట్? విక్స్ షార్ట్ అప్ అయిందంటే మాత్రం వాలటిలిటీ పెరుగుద్దని ఇండికేషన్ అనమాట అండి. అంటే కొంచెం కాషియస్‌గా ఉన్నారు అని చెప్పి బిగ్ ప్లేయర్స్ అని చెప్పి ఇండికేట్ చేయడం జరుగుతుందనమాట. రైట్? స్టిల్ వీఆర్ ఇన్ ఎ డౌన్వర్డ్ స్లోపింగ్ ఛానల్. సో, ఈ స్లోపింగ్ ఛానల్ దాటాలి అండ్ ప్రీవియస్ స్వింగ్ లోస్ అండ్ ఎవరైతే మన ఛానల్ రెగ్యులర్ ఫాలో అవుతున్నారో తెలుసు కదా ఫ్రెండ్స్. ఒక ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ అని చెప్పి అనుకున్నాం. బట్ కానీ ఈ థ్రోన్ అవే ఒక హ్యాండిల్ అయితే మాత్రం మిస్ అవ్వింది. బికాస్ ఆఫ్ దట్ సడన్ అనౌన్స్‌మెంట్. బట్ కానీ అల్టిమేట్‌గా సో, ఇంచుమించు ప్యాటర్న్ ఫార్మేషన్ అయితే అదే అవుతుందనమాట అండి. అది బ్రేక్ అవుతే గనక దెన్ వీ కెన్ సే ఓకే. సో, వీ కెన్ రిలై అనమాట అండి. ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి. సో, ప్రీవియస్ రెసిస్టెన్సెస్ దాటుకొని వెళ్తుందంటే గనక తక్కువ స్టాప్ లాస్ తోటి వీ కెన్ గో లాంగ్ అనమాట అండి. బట్ కానీ ఫర్ నౌ స్టిల్ వీ హావ్ టు బీ కాషియస్ అనేది నా ఉద్దేశం అనమాట ఫ్రెండ్స్. రైట్? ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.